ఏమబ్బా అందరూ ఎట్లున్నారు? ఉగాది పండుగ బాగా చేసుకున్నారా? బచ్చాలు గిచ్చాలు తిన్నారా? సరే, మరి ఈరోజు సద్ది బచ్చాలు తిన్నారా లేదా మిగిలినటివి ఏమన్నాయి? నిన్న మిగిలినటివి ఈరోజు ఏమైనా సద్ది బచ్చాలు తిన్నారా? కానీ సద్ది బచ్చాలని కాదు, కానీ సద్ది బచ్చాలు తింటే ఆ టేస్టే వేరుంటుంది. సరే, ఇక ఎప్పట్లాగానే ఈరోజు కూడా ఇంకొక వీడియో తీసుకొచ్చిన. ఇది ఇక్కడ నల్ల బంగారు దొరుకుతుంది. నల్ల బంగారు అంటే మళ్ళీ ఏదో అనుకోకండి మీరు. బొగ్గు, రాతి బొగ్గు లేతే నేల బొగ్గు అంటారు. ఇది ఈ నేల బొగ్గు తవ్వే ప్రాంతం ఏదంటే ఖమ్మం దగ్గర ఇల్లెందు ఊర్లో ఈ బొగ్గు గని ఉంది. ఈ బొగ్గు గనిలో మొత్తం ఒక పక్క నుంచి మట్టి అంతా తవ్వుకుంటూ తీసేసి బొగ్గు దొరికే కాడికి వచ్చేంత వరకు తవ్వుతారు. మట్టి తీసి పక్కన వస్తారు, ఆ బొగ్గుని తీసుకొని పోతారు. ఈ మట్టిని సదనం చేసేది డోజర్. ఇవి మన దేశం బండ్లు కాదు, మన దేశంలో తయారయ్యే బండ్లు కావు ఇవి. ఎందుకంటే ఈ బండ్లు నడిపే డ్రైవరు నడిపేది ఏ పక్క నుంచి అంటే పురిచేతి పక్క నుంచి నడుపుతుంటాడు. పురిచేతి పక్క నుంచి నడుపుతాడు ఆయన. ఇది డోజరు చాలా పెద్ద బండి. ఇది గంటకు 40 లీటర్ల డీజిల్ తాగుతుందంట. ఒక్క గంటకు 40 లీటర్ల డీజిల్ తాగుతుంది. మరి ఊరికైనా మామూలేనా? ఇది పని కూడా అట్టనే చేస్తుంది. ఒకరోజు చేసే జేసీబీ పని ఒక గంటలో చేస్తుంది ఇది. సరే, ఇంకా ఈయనను చూసారు ఇక్కడ. ఇదే బాంబే ఆర్టిస్ట్నా? ఈ ఆర్టిస్ట్ ఎవరంటే తండేల్ కాదు కానీ ఇది మెగాసూర్య సినిమా షూటింగ్ కోసం అని వచ్చినాము. ఇందులో షూటింగ్ జరిగేటప్పుడు ఆయన వచ్చి ఆయన అట్లా దాంట్లోకి క్యారీవ్యాన్లోకి పోయి కూర్చున్నాడు. ఆయన రెడీ అవ్వడానికి, మేకప్ వేసుకొని రెడీ షూటింగ్లో పోవడానికి. ఆయన లోపలికి పోయినాడు కదా అని చెప్పి మళ్ళీ కెమెరా ఇక్కడ తిప్పితే ఇదే బుల్డోజర్ గురించి చెప్తున్నాం కదా. బుల్డోజర్ అనగానే అంటాం, కానీ దీన్ని అసలు డోజర్ అంటారంట. కానీ జేసీబీ చేసే పని, ఒకరోజు చేసే పని ఒక గంటలో ఇది చేసేస్తుంది. ఇది చూసినారా? ఈ పక్క చూడండి, ఇటు మళ్ళీ ఇటు వచ్చింది. ఇది మళ్ళీ డోజర్ కనపడుతుంది. ఆ పక్కన చూసినా మీరు, అది నీళ్ళ ట్యాంకర్. అది నీళ్ళ ట్యాంకర్. అది కూడా మన దేశాంది కాదు, అది కూడా బయటి దేశాందే. దానికి కూడా డ్రైవరు పురిచేతి పక్కలో కూర్చొని నడుపుతాడు. మనం మన దేశంలో భూచేతి పక్క కూర్చొని నడుపుతాం కదా. వాళ్ళ దేశంలో ఆ పక్కన పురిచేతి పక్కన నడుపుతారు. కాబట్టి అక్కడి నుంచి తెచ్చుకున్న బళ్ళు ఇవి. ఇప్పుడు కాదు, ఎప్పుడో 10-15 ఏళ్ల కింద నాటి బండ్లు అంట ఇవి. ఆ వాటర్ ట్యాంకరు దగ్గరకు వస్తుంది, ఇప్పుడు చూపిస్తాను ఉండు. అది కూడా ఆ వాటర్ ట్యాంకరు, దాంట్లో ఆ ట్యాంక్లో నీళ్ళు ఎన్ని ఉంటాయి తెలుసా? 28,000 లీటర్లు అంట. ఏంది, వందలు కాదు, 28,000 లీటర్లు. చూసినారా? ఆ నడిపే మనిషికి కూడా మొత్తం అదంతా ఏసీనే. ఆయన ఏసీలో కూర్చొని నడుపుతారు. ఒక్కొక్క డ్రైవర్కు, ఈ వాటర్ ట్యాంకర్ డ్రైవర్కి ఎంత ఉంటుందో తెలుసా? నెలకు జీతము రోజుకి 8 గంటలు డ్యూటీ చేయాలా. నెలకు 80 నుంచి 90 వేలు, దగ్గర ₹1,00,000 జీతం ఉంటుందంట ఆయనకు. అన్నీ గవర్నమెంట్ లాగానే అన్నీ చేస్తారు వీళ్ళు, కంపెనీ వాళ్ళు, ఈ బొగ్గు గని వాళ్ళు. వీళ్ళు ఈ రోడ్డు తీసి ఆ పక్కకు మార్చి ఇప్పుడు ఆ ట్యాంకర్ పోవడం కోసమే ఈ డోజరు అడ్డం ఉన్న మట్టినంతా పక్క జరిపింది. కరెక్ట్గా 5 నిమిషాలు 8 నిమిషాల్లో మొత్తం క్లియర్ చేసేసింది, రోడ్డు సాఫ్ చేసేసింది. అది కాకుండా ఏంటంటే ఈ బొగ్గు తీసుకుపోయే లారీలకు రోడ్డు సదరంగా తార్ రోడ్డు ఉన్నట్టు ఉండడం కోసం అని చెప్పి ఒక పక్క ట్యాంకర్ వచ్చి రోడ్డు మీద నీళ్లు గుమ్మరించుకుంటూ పోతుంటారు, చిలకరించుకుంటా. వెనకనేమో ఈ డోజర్ వచ్చేసి సదరంగా గుంతలు ఉంటే లెవెల్ చేసుకుంటూ గీక్కుంటూ తీసుకొని వెళ్ళిపోయి సదరం చేసి అన్నీ చేసిన తర్వాత అప్పుడు ఒకదాని వెనుకొకటి పెద్ద పెద్ద డంపర్లు అంటారు. మనం టిప్పర్లు అంటాం ఇక్కడ చిన్న దానిలను. అవి పెద్దవి కాబట్టి డంపర్లు అంటారు. ఆ డంపర్లలో పెద్ద దానిలో కెపాసిటీ, టన్నుల కెపాసిటీ బండిని బట్టి ఉంటాయి. వీళ్ళు మాత్రము 60 టన్నుల కెపాసిటీ ఉన్న డంపర్లు పెట్టుకున్నారట. ఒకదాని వెనుకొకటి ఆ డంపర్లు వస్తూ ఉంటాయి. చూసినారా? ఇది వాటర్ ట్యాంకర్. ఇందాక వచ్చింది చూసినారా? ఆ నుంచి వచ్చిన వాటర్ ట్యాంకర్ ఇది. ఒక్కొక్క టైరు దగ్గర 5 ఫీట్లు అంటే
5 ఫీట్లు దగ్గర దగ్గర. మొత్తం ఆ ఇంజన్ పైకి ఎక్కడానికి ఆ పైనే ఆ క్యాబిన్‌లోకి ఎక్కాలంటే ఆ 7 ఫీట్ల పైకి ఎక్కి డ్రైవర్ సీట్‌లో పోవాలి. ఇది సైలెన్సర్ అది. ఈ టైర్లలో జనరల్‌గా ఇప్పుడు ఈ టైర్‌కైతే మామూలుగా దీంట్లో గాలే నింపినారు గానీ ఆ పుల్ల చూసినారా? ఆ పుల్లలోంచి గాలి ఎక్కిస్తారు ఈ టైర్‌లకు. కానీ ఇంకా కొంచెం టైర్లు ఉంటాయి ఇంకా. ఇది చిన్నది అంటే ఈ సైజు బండ్లలో ఇది చిన్న రకం అనమాట. దీంట్లో ఇంకా పెద్ద పెద్దవి చాలా ఉంటాయి. దాంట్లో కొన్ని టైర్లలో గాలి, నీళ్లు నింపుతారు. కొన్ని టైర్లలో అయితే పూర్తిగా మొత్తం నీళ్ళే నింపుతారు. ఒక్కొక్క టైర్ ఎంత ఉంటుంది అనుకున్నావు? 12 ఫీట్లు, 18 ఫీట్లు, 20 ఫీట్ల హైట్ వరకు ఉంటుంది ఒక్కొక్క టైరే. ఇంకా బండి ఎంత ఉంటుందో చూడండి. అవి ఈడ లేవు. అవి చూడాలంటే సింగరేణి కాలనీకి వెళ్ళాలా. ఆడైతే ఉంటాయి అవి. అంత పెద్ద పెద్ద బండ్లు ఈడ లేవు. సరే, మొత్తానికి షూటింగ్ వాళ్ళు ఇక్కడ షూటింగ్ చేస్తున్నారు. ఆ షూటింగ్కి సంబంధించిన జనరేటర్ ఇది. ఆ కిందికి పోతే ఇప్పుడు ఆ కింద షూటింగ్ జరుగుతుంది. మిమ్మల్ని అక్కడికి తీసుకుపోతున్నాం ఇప్పుడు. అడిగిపోయినాక ఏంటంటే అది తవ్వంగా కింద నీటి ఊట బయలుదేరింది. ఆడ నీటి ఊట ఉంది. కానీ ఈ ట్యాంకర్ ఎందుకు తెప్పిస్తున్నారు అనుకున్నారు? షూటింగ్లో వర్షంలో సీన్ చేసేది ఉంది. దానికోసం అని చెప్పేసి బయట అయితే వేరే ట్యాంకర్లు తెప్పించుకుంటారు. ఇక్కడ బొగ్గు గని కాబట్టి వేరే ట్యాంకర్లు బయటలో రానియరు కాబట్టి అదే ట్యాంకర్ని పిలిపించి పెట్టారు. ఆ టైరుకు మళ్ళీ సపోర్ట్ పెట్టి పెద్ద పెద్ద గుండ్రాళ్ళు పెట్టి సపోర్ట్ పెట్టి ఆపినారు. ఇప్పుడు దాంట్లో ఆ ట్యాంక్లో నీళ్ళల్లో మోటార్ వేస్తారు. కింద 2-3 మోటార్లు పెడతారు. దానికి 4-5 పైపులు కనెక్షన్లు ఇస్తారు. అదేందో పొగ వస్తుంది, ఏంది అది చూసినారా? అది పొగ వస్తుంది ఏందో గమనించినారా? అది ఆ పొగ వచ్చేది ఏంటంటే బొగ్గు గనిలో ఆడ బొగ్గు లోపల అంటుకొని పొగులు పూట కాబట్టి మంట కనపడదు. ఓన్లీ పొగ ఒక్కటే కనపడుతుంటుంది ఆడ. కానీ ఆడ ఏంటంటే మన ఏమంటారు, మన ఇనుప దానిలను కరగబెట్టడానికి దాన్ని ఏమంటారు, బట్టి ఇనుప బట్టీలు అవి ఉంటాయి కదా, ఇనుమును కరగబెట్టే బట్టీలు అవి ఇవి. దాంట్లో ఉన్నంత వేడి ఉంటుంది ఆడ. సరే, ఇది వచ్చేసి ఈ టైరు అడుగులు ఇవి. ఆ టైర్ అడుగు ఎంతెంత దూరం ఉంది, ఎంత ఎడల్పు ఉంది, దాని బటన్ ఎంత ఉంది అని చెప్పి చూపించడం కోసం. ఇది 5 ఫీట్ల హైట్ ఉంటుంది ఈ టైరు. సరే, ఇక మీకు ఇప్పుడు ఇంకోటి అదే చూపిస్తాను బట్టిలాగా అనేది. చూడు, కొంచెం ఇంకో కొంచెం దూరం చేసి చూడండి. ఇక్కడ బాగా చూడండి, గట్టిగా సరిగ్గా చూడండి. ఆడ మంట కనపడిందా? మంట కనపడుతుంది కదా. అది బట్టీలో వచ్చే మంట కంటే 2-3 రెట్లు ఎక్కువ ఉంటుంది దాంట్లో వేడి. ఆ మంట పగులు పూట పొగ తప్ప ఏమి కనపడదు. సాయంకాలం చీకటి పడుతుందంటే ఆ మంట ఎంత ఉందనేది అప్పుడు తెలుస్తుంది. గుండెలు బగలగొట్టుకుంటారు, అంత పెద్ద. అదంతా మొత్తం ఎర్రగా ఉందా, అదంతా బట్టీలాగానే లోపల నుంచి బొగ్గు కాలుతానే ఉంటుందంట కంటిన్యూ. ఎంత దాని మీద మట్టి పోసినా యాడ చేసినా యానోసాట బొక్క ఏర్పడుతుందంట. ఆ బొక్కలోంచి గాలి లోపలికి పోతే ఆ బొగ్గు అలాగే మండుతానే ఉంటుందంట. నువ్వు ఎప్పుడు పగులు చూడు, రాత్రి చూడు, ఎప్పుడు చూసినా అది అట్నే మండుతానే ఉంటుంది. ఏడ మండుతుంది, ఎప్పుడు మండుతుంది అనేది ఎవరికి తెలియదు. అసలు ఆ మంట దగ్గరికి కూడా చూడ్డానికి అని చెప్పి పోతే వాళ్ళు అడిచినారు. ఎందుకు అడిచినారంటే దాంట్లో నుంచి గ్యాస్ వస్తుంటుంది, నువ్వు ఏం అర్థం కాదు నీకు. సరే, అది చెప్తాను మళ్ళీ. ఇప్పుడు ఇటు చూడండి. ఇది డంపర్ అంటారు దీన్ని. ఇది డంపరు. ఇది కూడా పుడి చేతి పక్క నుంచి డ్రైవ్ చేస్తారు. చూసారా పైన నల్ల బంగారం అంటే అదే నేల బొగ్గు. వాళ్ళకు బంగారుతో సమానం. మరి ఏమనుకుంటాం అది. అయితే ఈ లారీ కంపెనీ చెప్పిన ప్రకారం 60 టన్నులు తీసుకుపోవాలి. కానీ ఇప్పుడు అది దగ్గర బొగ్గు 80 టన్నులు బొగ్గు తీసుకొని పోతుంది అది. ఆ లారీలు పోవడం కోసం ఆ రోడ్డు మీద సపరేట్గా ట్యాంకర్లు పెట్టి నీళ్లు పోయడము, డోజర్ పెట్టి సదరం చేయడము, ఇది కంటిన్యూగా జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు రోడ్డు సరిగ్గా ఉంటేనే అప్పుడు. ఆ తర్వాత ఇప్పుడు ఈయన బాంబే ఆర్టిస్ట్ అని చెప్పాను కదా, ఈయన అందరితో సరదాగా ఉంటాడు కాబట్టి లోపలికి అందరినీ పిలిచి అందరికి ఫోటోలు ఇచ్చినాడబ్బా. ఒకరి తర్వాత ఒకరు తీసుకోండి, నేను ఇస్తాను అందరికీ, మీరేం తొందరపడకండి అని చెప్పి నాకు